కాకుండా నా స్వహస్తాలతో కొనుక్కొచ్చి బేరమాడి తెచ్చింది దేవుడు ఎలాగవుతాడు? దేవుడు అంటే ఖచ్చితంగా కనబడాలి, దేవుడు అంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడై ఉండాలి. ఇదే సత్యాన్వేషణ. నేను ఏ దేవుణ్ణి నేను తక్కువ చేయలేదు. నేను అంటున్నాను, ఇప్పటికీ అంటాను, నేను ఆ రోజుల్లో చేసిన మంచి భక్తే ఎంత మంచి రక్షకుణ్ణి నాకు దొరికేటట్టు చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఇంక అక్కడి నుంచి సత్యాన్వేషణ మొదలైంది. మా ఊర్లో మెక్లారన్ గ్రౌండ్స్ అని ఉంది, అక్కడ క్రైస్తవ మీటింగులు జరిగేవి. ప్రతి శుక్రవారం మేము బాలత్రిపుర సుందరి గుడికి వెళ్ళిపోతాం. ఒకరోజు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఈ మీటింగుల్లో ఏదో ఉందని నేను అందులోకి వెళ్ళాను. కానీ మాకు నేర్పించబడిన దాని ప్రకారం మేము వాళ్ళని ముట్టకూడదు, దూరంగా చేతులు కట్టుకొని వింటున్నాను. ఎందుకని వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయడం తర్వాత పెద్ద ప్రాసెస్ అని. ఈ లోపల అక్కడ ఉన్న బోధకుడు మాట్లాడుతున్నాడు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఈరోజు దేవుడు నిద్రపోడండి. ఆశ్చర్యం ఏంటంటే నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకని నేనే మా దేవుని పీట మీద పడుకోబెట్టి పొద్దున్నే నేనే లేపాలి. ఇది నవ్వులాటగా చెప్పట్లా, దానికి ఒక పాట మళ్ళీని, మేలుకో గురురాజు. ఇది నన్ను విచిత్రంగా అనిపించింది. ఇంకొక మాట ఏంటంటే అది నన్ను స్పందింపజేసింది ఏంటంటే, నీ కొరకు రక్తం ఇచ్చిన దేవుడు. ఇట్ వాజ్ రియల్లీ టచ్డ్ మై హార్ట్. నేను ఆరాధిస్తున్న ఏ దేవుడు కూడా నా కొరకు చచ్చిపోయాడని నేను చదవలేదు, వినలేదు. అలాంటి మంత్రం కూడా నేను గ్రహించలే. నేను అంటున్నాను, వాక్యము వెల్లడెగుట తోడనే. నిజంగా వెలుగు నీలోకి రావాలంటే వాక్యాన్ని వినాలి. ఇంకక్కడి నుంచి నా దృష్టి, నా దిశ మారింది. ఐ స్టార్టెడ్ గోయింగ్ టు చర్చ్. మా ఇంటికి వెనకాల చర్చికి వెళ్ళడం మొదలెట్టాను. ఇంకా అందరూ నా మీద చూసి, ఆ బ్రాహ్మణ అబ్బాయి వచ్చి కూర్చుంటున్నాడు, ఆ గురుస్వామి గారు అబ్బాయి వచ్చి కూర్చుంటున్నారు అని నన్ను అంటున్నా. నాకు సిగ్గులేదు, ఎందుకంటే సత్యం తెలుసుకోవాలనుకున్నప్పుడు పోతాం కదా. ఈ లోపల ఆ సహవాసం వాళ్ళు నాకు ఈ బైబిల్ ఇచ్చారు. దీనికి నాకు ఒకే వయసు ప్రభువులో. ఆ బైబిల్ ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టానో అర్థం అవ్వట్లేదండి. బైబిల్ చదివిన వెంటనే ఏమర్థం అవుద్ది, అర్థం అవ్వట్లే. అయినా చదువుతున్నాను, ప్రార్థన అనేది కొంచెం కొంచెం నేర్చుకున్నాను. ఈ లోపల జంధ్యాల పౌర్ణమి వచ్చింది. జంధ్యాల పౌర్ణమి వస్తే ఖచ్చితంగా జంధ్యం మార్చుకోవాలి, పూర్ణలు అంటాం మేము. మా నాన్నగారు, మా పెద్దన్నయ్య, నా చిన్నన్నయ్య, మా తమ్ముడు ఎవరికి వాళ్ళు పట్టుబట్టలు కట్టుకుని రెడీగా ఉన్నారు. అనుకోని సందర్భంలో ఒక మాస్టరు, ఒక బ్రాహ్మణ మాస్టరే, మీ జంధ్యం ఏంటంటే అంతలా ఉంది, నాది ఏదో 3 పోగులే ఉందంటే, పెళ్ళైతే వేస్తారు లేరా ఇంకొక 6 పోగులు అని ఎలా పట్టుకుంటే తెగిపోయింది. నా దగ్గర జంధ్యం ఉంది వేసేసుకుంటావా అన్నాడు ఆయన. వద్దులేండి, తెగిన కాడికి దిగినట్టే ఉంచండి అన్నాను నేను. అది ఎందుకు తెగిందో తర్వాత తెలుసు. మీరు నాలో బహుగా ఫలించి నిమిత్తము పనికి రాని తీగలు కత్తిరింపబడతాయని అలాగ కత్తిరించబడిపోయిందని తర్వాత తెలుసు. మొత్తానికి ఊడిపోయింది. ఇప్పుడేమో జంధ్యాల పౌర్ణమికి మార్చుకోవాలంటే ఏముండాలి, అది లేదు. ఎప్పుడైతే మా నాన్నగారికి చెప్పడానికి నాకు భయం వేసిందో, మా అమ్మ, మేము అరవాళ్ళం అన్నాను కదండి, ఈ 9 గజాలు ఎంఎస్ సుబ్బలక్ష్మిలాగా కట్టుకుంటుంది మా చీరలు, అలా కట్టుకొని నా దగ్గరికి వస్తుంది. ఎంగడా ఉన్నాడు పూర్ణలింగే అని అడుగుతుంది. ఇల్లేమ్మా అన్నాను. మా నాన్నతో వెళ్ళి చెప్పేసింది. అంతే మా నాన్నగారు చాలా ఆవేశంగా వచ్చి నా గోప మీద కొట్టేశారు. నా సొరుగులో ఉన్న ఈ బైబిల్ని తీసి విసిరేసి నన్ను మెడ పట్టుకొని బయటికి తోసారు. అంటే తోసేయడం అంటే అంత ఎత్తు నుంచి కింద మెట్ల వరకు కింద పడ్డాను. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వస్తే ఇంట్లోకి రా, లేదంటే గెట్ లాస్ట్. ఆ సమయంలో అప్పటికే నేను కొంచెం ఉద్యోగం చేస్తున్నాను, డబ్బులు సంపాదిస్తున్నాను, కొత్త రోషం ఉంది. సరే ఈ బైబిల్ని హత్తుకొని ఏ మెక్లారన్ స్కూల్లో విన్నానో అక్కడే ఇందులో వర్షం పట్టేసింది. ఆ వర్షానికి మెట్ల కింద కూర్చున్నాను. ప్రియులారా, ఇది వాస్తవం, నాకు నిజం. నేను అక్కడ ఉంటూ ఉండగా నేను చేసిన భక్తి అంతా గుర్తొచ్చి, ఇంకా చివరికి సమయం అయిపోతుంది, ఒకటి ఆకలేసేస్తుంది, ఇంట్లోంచి తొయ్యబడ్డానన్న బాధ ఉంది. అప్పుడు వెంటనే నా నోట్లోంచి వచ్చిన ఒకే ఒక అరుపు ఏంటంటే, ప్రభువా అని గట్టిగా అరిచేశానండి. మీకు ఇది ఆశ్చర్యం ప్రియులారా, నాకు నిజం, కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసిందండి. ఆ కాంతిలో నుంచి 2 చేతులు ఇలాగ చాచిన చేతులతో, నీవు వెతుకుతున్న దేవుడును నేను, ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలిగిన ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన నేను వెళ్ళకిలా పడిపోయానండి. 5 నిమిషాల తర్వాత లేచాను. యోహాను సువార్త 1:12 అని క్లియర్గా, నేను ఎన్నో దర్శనాలు చూస్తున్నాను అప్పుడు కూడా అదే వచ్చింది. మేఘాలతో ముద్దలు పెట్టినట్టుగా కనపడితే తనని ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. నన్ను ఇంట్లోకి చేర్చుకోకూడదన్నారుగా మా నాన్న. మా అక్కకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటాను.
అదండి వెనక నుంచి వచ్చారు అన్నం పెడతాను అంది. నేనన్నా తలుపుతే, ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని బిడ్డనయ్యాను. లోపలికి వెళ్ళి నా కంచం ఎవడు ముట్టుకోరు, నా బట్టలు నావన్నీ సపరేట్గా ఉంటాయి. గబగబా వెళ్ళి ఆ వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను, శుభ్రపరిచాను, అన్నం పెట్టుకున్నాను. నా కంచంలో తింటుంటే మా నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన వచ్చేసి డాయ్ అనుకుంటూ సీరియస్గా వచ్చారు. నేను కూడా అంతే సీరియస్లో లేచాను, యాయ్ అన్నాను నేను. పాపం ఆయన మరణించేంత వరకు నా దగ్గర ఉన్నారు. ఏదో ఒక రోజు నా చేతుల మీదుగానే బాప్తిజం తీసుకుంటానన్నారు. నేను అంటున్నాను హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి పాపం. నేనంటున్నాను పిల్లలారా, తృణీకరింపబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడండి. త్రోసివేయబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. నేను అంటున్నాను, దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. యథార్థమైన హృదయంతో అడిగితే ఈ గుడ్ ఫ్రైడే వేడుకలో ఈ మధ్యాహ్నం వేళే నిన్ను కూడా దర్శించే సమర్థుడు నా యేసయ్య. ఓన్లీ ద థింగ్, ప్లెయిన్ హార్ట్గా మీరు అడిగి చూడండి, యేసయ్య నువ్వు నాకు కావాలని. నా జీవితంలో జరిగిన చిన్న ఉదంతం, 10th క్లాస్ చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను.